వందే మాతరం. యువతే దేశ భవిష్యత్. వారి భవిష్యత్తును మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడడం మనందరి బాధ్యత. అంతర్జాతీయ యువజనోత్సవం మరియు నశాముక్త భారత్ అభియాన్ సందర్భంగా లయన్స్ క్లబ్ నర్సీపట్నం నవ్య ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నేను పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాను. కీనోట్ స్పీకర్గా డిఎస్పి శ్రీనివాసరావు గారు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, యువతపై వాటి ప్రభావం గురించి విలువైన సందేశాన్ని అందించారు. నా ప్రసంగం అనంతరం విద్యార్థులందరితో నశాముక్త్ భారత ప్రతిజ్ఞ చేయించడం ద్వారా మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి మనమంతా కలిసి సంకల్పించాం. ఆ స్ఫూర్తిదాయక సందర్భాన్ని ఇప్పుడు తిలకిద్దాం. సమాజాన్ని, మన కుటుంబాన్ని, మన స్నేహితులను మాత్రమే కాదు, మనల్ని మనం మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంటాం. నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా ఉంచేందుకు నా శక్తి మేరకు ప్రతి సాధ్యమైన ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.